హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు ఆటోమేషన్ జీనీ. ఏంటి టైటిల్ కార్డ్ చూడగానే మీరు ఆ! జావా మనకెందుకులే అసలే కష్టం అనుకోని వీడియో ఓపెన్ అవ్వగానే క్లోజ్ చేస్తున్నారా? ఇంకా జావా కష్టంగానే ఫీల్ అవుతారా? సరే, ఈ వీడియో ఫుల్‌గా చూడండి. వీడియో అయిపోయాక మీరే అంటారు, "బ్రో ఐ డోంట్ కేర్" అని. ఓకే. ఫైన్. లెట్స్ స్టార్ట్ ది డిస్కషన్. లాస్ట్ క్లాస్‌లో మనం ఆటోమేషన్ కోసం జావా సిలబస్ ఏంటో చూసాం. ఆ వీడియో లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఓకే. చూడని వాళ్ళుంటే జస్ట్ గో త్రూ ఇట్ వన్స్. ఓకే. ఓకే. ఫైన్. ఇప్పుడు ఈ వీడియోలో అసలు జావా ఎలా రన్ అవుతుంది? అందులో ఉండే మెయిన్ పార్ట్ ఏంటి? అనేది ఒక చిన్న బేసిక్ ప్రోగ్రామ్ రన్ చేస్తూ చూద్దాం. ఓకేనా? లెట్స్ డైవ్ ఇంటూ ది సింపుల్ జావా కోడ్. ఓకే. బేసిక్ జావా కోడ్. ఓకే. ముందు మనం జస్ట్ మన ల్యాప్‌టాప్‌లో ఉండే మెమరీ క్లాసిఫికేషన్ గురించి చూద్దాం. ఓకే. సి డ్రైవ్, డి డ్రైవ్ అండ్ ఈ డ్రైవ్. మెమరీ మొత్తం ఇక్కడ 3 పార్ట్స్ చేసుకున్నాను. ఓకే. నేనిక్కడ 'డాకు మహారాజ్' అనే ఒక మూవీని బ్రౌజర్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్ బటన్ క్లిక్ చేయగానే ఒక రిఫరెన్స్ నేమ్ తోటి డౌన్‌లోడింగ్ స్టార్ట్ అవుతది. ఇక్కడ నాకట్లానే 4.3 జీబీ అనేది డౌన్‌లోడింగ్ అయిపోయి, ఓకే. ఇక్కడ నా ఈ డ్రైవ్‌లో మెమరీ ఆక్యుపేషన్ జరిగింది. ఇప్పుడు ఈ 4.3 జీబీ ఇక్కడ కనిపిస్తున్న 'డాకు మహారాజ్' అనే నేమ్‌కి జరిగిందా ఆక్యుపేషన్? లేదా ఈ నేమ్ బ్యాక్ ఎండ్‌లో ఉన్న ఫైల్ కంటెంట్‌కి జరిగిందా? క్వెషన్ క్లియర్ గదా? ఓకే. దీన్ని అలానే ఉంచండి. ఓకే. ఇ ఇదే కంటెంట్ తోటి మనం ఇప్పుడు మన జావా కోడ్‌లోకి వెళ్దాం. ఓకే. సో, ఇప్పుడు మనము ఒక బేసిక్ జావా కోడ్ ఎట్లా వర్క్ అవుతదో చూద్దాం. నేనిక్కడ ఎక్లిప్స్ ఇన్‌స్టాలేషన్ చెప్పట్లేదు. జావా ఇన్‌స్టాలేషన్ చెప్పట్లేదు. ప్రస్తుతానికి ఒక బేసిక్ కోడ్ ఎగ్జిక్యూషన్ అయ్యేటప్పుడు బ్యాక్ ఎండ్‌లో ఏం జరుగుతుందో అది మాత్రమే చెప్తాను. ఈ ఇన్‌స్టాలేషన్ ఇది నెక్స్ట్ వీడియోలో ప్లాన్ చేసుకుందాం. ఓకే. ఇక్కడ నేను జావాలో యూజువల్‌గా మనకి క్లాసు, ఆబ్జెక్ట్ అనేవి 2 ఉంటాయి. దీని డెఫినిషన్స్, థియరీ పార్ట్ అదంతా మనం తర్వాత మాట్లాడుకుందాం. సో, ఒక క్లాస్‌ని ఎట్లా స్టార్ట్ చేయాలనేది చూద్దాం ఇప్పుడు. క్లాస్, ఆ క్లాస్ నేమ్. ఓకే. క్లాస్ నేమ్ ఇచ్చాను. ఏదైనా సరే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పటానికి కర్లీ బ్రేస్ ఓపెన్ చేయటం, క్లోజ్ చేయటం కంపల్సరీ జావాలో. ఓకే. ఫైన్. ఇప్పుడు ఇక్కడ నేను క్లాస్ క్రియేట్ చేశాను. తర్వాత యాడ్ 2 నంబర్స్ అన్నాను. ఇప్పుడేమవుతుందంటే మనకి బ్యాక్ ఎండ్‌లో సేమ్ టైమ్‌లో మన ల్యాప్‌టాప్‌లో ఎలాగైతే మెమరీ అలొకేషన్ జరిగిందో, అలానే ఇక్కడ మనకొచ్చేటప్పటికి మెయిన్‌గా 3 పార్ట్స్ ఉంటాయి. ఆఫ్‌కోర్స్ జేవీఎం ప్రకారం 5 పార్ట్స్ ఉంటాయి. బట్ మెయిన్‌గా మనకి ఒక బేసిక్ కోడ్ ఎగ్జిక్యూషన్ చేయడానికి మనకి 3 పార్ట్స్ ఉంటాయి. ఓకే. ఎట్లాగైతే సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ అనుకున్నామో ఇక్కడ గూడా మెథడ్ ఏరియా, స్టాక్, ఫైనల్లీ హీప్. ఆఫ్‌కోర్స్ ఈ 3 కాకుండా మనకి ఇంకొక 2 గూడా ఉంటాయి. అవి మనకి ప్రెజెంట్ అంతగా అవసరం లేదు. తర్వాత డిస్కస్ చేసుకుందాం. సో, ఇప్పుడు ఇక్కడ క్లాసు యాడ్ 2 నంబర్స్ అనగానే, ఈ 2 నంబర్స్ వచ్చేటప్పటికి ఈ మెథడ్ ఏరియాలో స్టోర్ అయిపోద్ది. ఓకే. ఫస్ట్ పాయింట్. మీన్‌వైల్‌గా ఇంతకు ముందు రోజుల్లో చూసుకున్నట్లయితే ఊరికి 1, 2 బోరింగ్‌లుండేవి. హ్యాండ్ పంప్ బోరింగ్‌లు. బిందెలు పట్టుకొని వెళ్లి వాటర్ కొట్టుకొని తీసుకొచ్చుకుంటాం. ఓకే. అక్కడికి ఊరందరూ వచ్చేవాళ్ళు. ఓకే. అంటే ఊరందరికి అక్కడ యాక్సెస్ ఉంది. ఇప్పుడేంటంటే ఏ ఇంటికి ఇంట్లో కుళాయిలొచ్చేసాయి. ఓకే. ఎవరికి వాళ్ళే. ఆఫ్‌కోర్స్ అది ప్రైవేట్ కుళాయి కాబట్టి. బోరింగొచ్చేటప్పటికి పబ్లిక్ కాబట్టి. ఈ పబ్లిక్ కానీ, ప్రైవేట్ గాని ఏం చెప్తున్నాయి ఇక్కడ మనకి? యాక్సెస్ గురించి చెప్తున్నాయి. అంటే ఎవరెవరు వాటిని వాడుకోవచ్చు అనే విషయం గురించి చెప్తున్నాయి. ఈ క్లాస్ ఫైల్‌ని వాడొచ్చు అనే విషయం గురించి చెప్తున్నాయి. ఓకే. ఇప్పుడు నాకిక్కడ జస్ట్ ఫైల్ నేమ్ వచ్చింది. దీని తర్వాత స్టెప్ ఏంటి? మనకి జావాలో ఏదైనా సరే ఒక క్లాస్ ఫైలు లోడ్ అయ్యేటప్పుడు ఈ ఒక సిగ్నేచర్ కోసం లోపల సెర్చ్ చేస్తది. ఓకే. సిగ్నేచర్ కోసం. ఆ సిగ్నేచర్ ఏంటంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఆఫ్‌కోర్స్ మళ్ళీ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అందుకని నేను కర్లీ బ్రేస్ ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను.
ఓకే. ఆల్రెడీ మనకి పబ్లిక్ అంటే తెలుసు. ఇది జస్ట్ యాక్సెస్ గురించి. సో, దీన్ని మనము యాక్సెస్ మోడిఫైయర్ అంటాం. తర్వాత ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సినవి స్టాటిక్, వాయిడ్, మెయిన్, స్ట్రింగ్ ఆర్గ్స్. యూజువల్‌గా మనకి జావాలో ఏం జరగాలన్నా కూడా ఒక ఆబ్జెక్ట్ క్రియేషన్ జరగాలి. ఆబ్జెక్ట్ క్రియేషన్ జరగకుండా ఈ మెమరీ అలొకేషన్ ఇదంతా పాసిబుల్ అవ్వదు. ఓకే. సో, ఇక్కడ ఇదేంటి నాకు యాక్చువల్‌గా మెయిన్ అనేది ఒక మెథడ్. ఫర్ సపోజ్ ఇంకొకటి చూద్దాం. పబ్లిక్ వాయిడ్ యాడ్ ఇది గూడా నాకు ఒక మెథడే. డిఫరెన్స్ ఏంటి? స్టాటిక్ అనేది, తర్వాత నేమ్ అనేది డిఫరెంట్‌గా ఉంది. దాని తర్వాత స్ట్రింగ్ ఆర్గ్స్ అనే ఆర్గ్యుమెంట్ గూడా ఇక్కడ డిఫరెంట్‌గా ఉంది. బట్ ఈ 2 ఫీచర్స్ చూస్తే మెథడ్‌కి ఉండే ఫీచర్సే ఈ 2. ఓకే. సో, ఇక్కడ డిఫరెన్స్ ఏంటి మెయిన్‌గా అంటే దీనికి మెమరీ అలొకేషన్ జరగదు. సో, జస్ట్ అట్లా పక్కన పెట్టేద్దాం కొంచెం సేపు. ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనే మెథడ్‌కి ఇక్కడ మెమరీ అలొకేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఆబ్జెక్ట్ లేకుండా మెమరీ అలొకేషన్ చేయగలిగే కేపబిలిటీ స్టాటిక్ అనే కీవర్డ్‌కి ఉంది. ఇక్కడ ఎక్కడ మెమరీ అలొకేషన్ జరుగుతది? మెథడ్ ఏరియాలోనా? స్టాక్‌లోనా? హీప్‌లోనా? అంటే స్టాటిక్ అనే కీవర్డ్‌తో ఉన్నవన్నీ మనకి మెథడ్ ఏరియాలోనే స్టోర్ అవుతాయి. ఫైన్. అంటే మనకిక్కడ క్లాస్ నేమ్ స్టోర్ అయింది. తర్వాత మెథడ్ నేమ్ గూడా స్టోర్ అయింది. ఓకే. మెయిన్ మెథడ్. ఫైన్. తర్వాత వాయిడ్. ఈ ఎగ్జిక్యూషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇదేదైనా రిటర్న్ చేయాలా అని చెప్పడానికి ఈ వాయిడ్ అంటే ఏంటంటే నథింగ్ టు రిటర్న్. ఇదే ప్లేస్‌లో మనం ఇంట్ అని పెట్టామనుకోండి, ఈ మెథడ్ యొక్క రిటర్న్ వాల్యూ ఇంటిజర్ అయి ఉండాలి అని చెప్పటం. ఓకే. లేదా స్ట్రింగ్ అని పెట్టినామనుకోండి, ఈ మెథడ్ యొక్క రిటర్న్ వాల్యూ స్ట్రింగ్ అవ్వాలి. సో, ఇట్లా ఏది డిఫైన్ చేయకుండా ఉంటాన్ని మనము వాయిడ్ అని జెప్తాం. ఫైన్. ఈ మెయిన్ అంటే జస్ట్ మెథడ్ నేమ్. తర్వాత ఈ స్ట్రింగ్ ఆర్గ్స్ అన్నాం కదా! అదేంటో చూద్దాం ఇప్పుడు. సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ ఈస్ ఇదేంటి మనకిక్కడ స్ట్రింగ్. ఇట్లానే మనము సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ఫస్ట్ నంబర్, ఎంటర్ సెకండ్ నంబర్ ఇవన్నీ ఏంటి మనకి స్ట్రింగ్సే గదా! సో, ఇట్లాంటి ఆర్గ్యుమెంట్స్ మొత్తము ఇది క్యాచ్ చేసుకొని ఓకే. ఈ స్ట్రింగ్ ఆర్గ్స్ అనేది ఆఫ్‌కోర్స్ ఇది అర్రే కాబట్టి ఎన్ని స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తే అన్ని ఆర్గ్యుమెంట్స్‌ని ఇది క్యాచ్ చేసుకొని మనకి ఇది హీప్‌లో స్టోర్ జేస్తది. ఇలా ఎన్ని స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తే అన్ని స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్‌ని ఇది తీసుకొని హీప్‌లో స్టోర్ జేస్తుంది. ఇది జస్ట్ బేసిక్ ప్రోగ్రామ్ కాబట్టి ఓకే. ఈ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ గురించొచ్చింది. మనకు రియల్ టైమ్‌లోకెళ్ళినప్పుడు చాలా ఆర్గ్యుమెంట్స్ ఒస్తాయి. అట్లాంటి వాటన్నిటిని ఇది హీప్‌లో స్టోర్ చేసుకుంటది. ఓకే. విత్ సమ్ రిఫరెన్స్ వేరియబుల్. ఓకే. ఇదంతా జస్ట్ సెటప్ మాత్రమే. ఇక్కడ మన మెయిన్ లాజిక్ ఏంటి? యాడ్ 2 నంబర్స్ గదా! సో, ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు 5, ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు 6, ఇంటూ C ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B. ఓకే. ఫైన్. ఇక్కడేం జేస్తున్నారంటే కంకాటనేషన్ ప్లస్ సింబలే బట్ కంకాటనేషన్. ఓకే. ఈ ప్లస్ ఏంటంటే ఆడ ఉంటది, ఈడ ఉంటది. తెలుగు భాష లెక్క. 2 ఇంటిజర్ వాల్యూస్ మధ్య ఉన్నప్పుడేమో అడిషన్ జేస్తుంది. ఒక స్ట్రింగ్ తోటి, ఒక ఇంటిజర్ తోటి ఉన్నప్పుడేమో జస్ట్ వాటి రెండిటిని జాయిన్ చేస్తుంది. ఇది జస్ట్ ఓవర్‌వ్యూ మాత్రమే. ఓకే. ఫైన్. ఇప్పుడు మన మెయిన్ లాజిక్ ఉంది గదా! ఇంట్ A ఈజ్ ఈక్వల్ టు 5, ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు 6, ఇంటూ C ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B. ఈ జావాలో ఉండే ఇష్యూ వల్ల ఏంటంటే, ఇట్లా ప్రతి దానికి డేటా టైప్‌ని మెన్షన్ చేయాలి. ఓకే. ఇంట్, ఫ్లోట్, డబల్, స్ట్రింగ్, క్యార్ ఇట్లా ప్రతి దానికి డేటా టైప్ మెన్షన్ చేయాలి. లేకపోతే జావాకి అర్థం గాదు. ప్రతీది పూసగుచ్చి చెప్పాలి మనం. ఓకే. ఫైన్. ఇప్పుడు మెమరీ అలొకేషన్‌కొద్దాం. ఇప్పుడేమవుతుందంటే, ఈ స్టాక్ ఏరియాలో ఒక రిఫరెన్స్ వేరియబుల్ ఏంటి? ఇక్కడ మన వేరియబుల్స్ ఏ, బి, సి. ఆ! ఎలాగైతే మన మొబైల్‌లో గాని, ల్యాప్‌టాప్‌లో గాని ఇమేజెస్ ఉంటాయి గదా! ఆ ఇమేజెస్‌కి నేమ్ ఒకటుంటది. కంటెంట్ లోపలికెళ్తే ఉంటది. సో, నేమ్ అనేది ఇక్కడ రిఫరెన్స్ వేరియబుల్. లోపలుండే కంటెంట్ ఏమో యాక్చువల్ డేటా.
సో, ఇప్పుడు ఏ యొక్క వాల్యూ ఎంత? 5. బి యొక్క వాల్యూ ఎంత? 6. సి యొక్క వాల్యూ ఎంత? ఏ ప్లస్ బి. నథింగ్ బట్ 5 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 11. ఇప్పుడు మనము కాల్ చేసుకోవాలనుకుంటున్న వాల్యూ సి వాల్యూయే గదా! ఓకే. ఆ! ఒకసారి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం. ఓకే. అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ ఈస్ 11. ఇంతే. ఇది మనకి సింపుల్ జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. బ్యాక్ ఎండ్‌లో ఈ మెమరీ అలొకేషన్ ఉంది గదా! ఇదంతా జేవీఎం కాన్సెప్ట్. ఇది అర్థం గాకుండా అంటే ఇది బేసిక్ ప్రోగ్రామ్ అర్థం కావాలి అంటే అర్థం గాదు. మోర్ ఓవర్ ఈ జేవీఎం కాన్సెప్ట్ గాని అర్థమైతే జావా అనేది చాలా సింపుల్‌గా అర్థమైపోతది. ఓకే. ఫైన్.